సార్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొడంగల్ దగ్గర లగచర్ల అనే ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టాలని రైతులను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈవెన్ అక్కడ ప్రజలు కూడా మండిపడుతున్నారు. అసలు అక్కడ ఫార్మా కంపెనీ అనేది ఇంపార్టెంట్ అంటారా? కొంతమందిని అడిగితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి చెప్తున్నారు. మరి మీరే పిచ్చి మాట అక్కడ అందరూ ఓన్లీ బీఆర్ఎస్ రైతులు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? ఏం మాట్లాడటానికి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళ నాయకుడే మాట్లాడితే ఇంగిత జ్ఞానం లేనివాడే కదా రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతూ మొన్నటిదాకా సోనియా గాంధీని తిట్టినోడే కదా, రక్తం తాగుద్ది పోతాం పిశాచి అన్నాడే కదా. ఇవాళ ఆవిడ దేవత అట్లా అట్లాగా ఆయన ఎప్పుడేం మాట్లాడతాడు? ఒక విచక్షణ లేని వ్యక్తి. అతను మాట్లాడచ్చు కానీ అందరూ ఇప్పుడు ఇది వాళ్ళది కాదు. 6 నెలల నుంచి సాగుతుంది ఈ పోరాటం. 6 నెలల నుంచి రైతులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతులను కన్విన్స్ చేసి చేయటము, లేదా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటో చేయటమో చెయ్యాలి. అది ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పద్ధతి. మేము అనుకున్నాం, మేము చేస్తామంటే అక్కడ అంతమంది వేలాది మంది రైతులు నష్టపోతారు, వాళ్ళు వేదన పడుతున్నారు. మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి దానికి ప్రభుత్వం వాళ్ళకేంటి, ఇదో నీ ల్యాండ్ దానికోసం కావాలి, ఇది చాలా అవసరం, దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని వస్తాయి, అందరికీ మంచిది అని చెప్తున్నప్పుడు నువ్వు ఎవరికో ఉద్యోగం, మిగతా వాళ్ళకి ఎవరికో ఉద్యోగం వస్తే నా ఇది నేను వదులుకోలేదు కదమ్మా. ఎవరికైనా వస్తే సంతోషం, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంటే అదిగా నాది పీకి వాళ్ళకి ఇస్తారంటే కాదు కదా. సో వాళ్ళు అందరూ అడుగుతారు బాగా. సో వీళ్ళకేంటి, మీ పొలాలు తీసుకుంటే మీకేమి ఇస్తాము, మీకు ఇంకెక్కడ ఇస్తాం పొలము, ఏంటి కాంపన్సేషన్ ఏంటి, మీకు ఏమైనా బ్యాంక్ లోన్లు ఉంటే అవి ఏమిటి, చూడాలి అన్నీ చూసి డిస్కస్ చేసి ఓకే ఈ పద్ధతిలో చేస్తాం నువ్వు వెళ్ళాలి. అదే వెళ్ళంగా మేము బలవంతంగా లాక్కుంటాం, పొలాలు లాక్కుంటాం, తన్నైనా లాక్కుంటాం, బుల్డోజర్లు ఎక్కించి లాక్కుంటాం. ఏం మాటలయ్యి? నువ్వు నిరంకుశ పరిపాలన లేకపోతే రాజ్యాధికారమా ఏంటిది? ప్రజాస్వామ్యం ఉద్యోగాలు మాట్లాడేటప్పుడు కదా. అందరూ బీఆర్ఎస్ రైతులు, ఒక రైతులు బీఆర్ఎస్ రైతులేనా? కాంగ్రెస్ రైతు లేదు. ప్రతి రైతు అక్కడ అడ్డుకుంటున్నాడు. అక్కడ రాజకీయాలు అంటించి డివైడ్ చేయాలని చూస్తున్నాడు ఆ యూనిటీని. వాళ్ళు రైతులు ఏకంగా ఉన్నారు అక్కడ. అది అక్కడ పార్టీలు లేవు, జెండాలు లేవు, మొత్తం రైతులు. ఆ ప్రాజెక్టు వల్ల నష్టపోయే రైతులందరూ ఏకమై ఉన్నారు. వాళ్ళని విడదీయటానికి రాజకీయాలు కలుపుతాడు రేవంత్ రెడ్డి. బుద్ధి తక్కువ పనులు. అది ఖచ్చితంగా రాంగ్. అది ప్రాజెక్ట్ రాకూడదా అని అంటే రావాలి, మంచిదే, రావాలి. ఫార్మాసిటికల్ మంచి వస్తే తప్పు లేదు, రావాలి. కానీ దానికి విధానం ఉండాలి. నీళ్లు కూలగొట్టేసి నేను 3వ బిల్డింగ్ కడతాను 10 మందికి ఉంటానికి ఉంటుంది అంటే నన్ను కూల్చేసేసి నేనంటే అంగీకరిస్తాను కాదుగా. అదే నిన్ను లేనివాడిని చేస్తాం, వాళ్ళని ఉన్నవాళ్ళని చేస్తాను. నన్ను ఉన్నవాడిని నన్ను లేనివాడిని చేసి నా పొలాన్ని లాగేసుకుని నన్ను రోడ్డు మీదకి పంపించేసేసి ఆ పొలం మీద ఫ్యాక్టరీ రేపు ఎవరికో ఉద్యోగం వస్తాయంటే ఏదైనా అర్థం ఉండాలి కదా, దానికి లాజిక్ ఉండాలి. సో వాళ్ళ రైతులు కష్టపడి దాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. వాళ్ళ రైతులు వాళ్ళ ఆందోళన వాళ్ళ ఉంది. ప్రభుత్వం బాధ్యతగా కూర్చొని ఏమిటి ఇక్కడ పోయే రైతుల్లో మీ పొలం ఏంటి, ఏ పొలం సారవంతమైన పొలం ఏది, ఒట్టి బీడు భూమి ఏది, మెట్ట భూమి ఏది, ఏమున్నాయి, దీనిలో ఎవరికి ఏంటి, దాంట్లో బ్యాంక్ లోన్స్ ఏమైనా ఉన్నాయి, దాంట్లో పోయే భూమిలో కొంతమంది బ్యాంక్ లోన్స్ కూడా ఉంటాయి, అవి ఏమిటి, నువ్వు లాగేసుకుంటే బ్యాంక్ లోన్ నువ్వు కడతావా, లేదా వాడికి మీద కోర్టు బ్యాంక్ నోటీసులు ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసుకుని అన్నీ చేసి వాళ్ళ అంగీకారం, రైతుల అంగీకారంతో నువ్వు చేస్తే బ్రహ్మాండంగా సాగుద్ది. రైతుల జీవితాలు నాశనం చేస్తూ నేను ఏదో ఇంకెవరికో ఉద్యోగం వస్తుంది రేపు అని అంటే కరెక్ట్ కాదు కదా. అది ఎందుకు చేస్తున్నట్టు ఏముందంటే కమిషన్ల కోసం. వీళ్ళకి ఈ ప్రాజెక్టులోనే ఎందుకు ఇవన్నీ అవుతాయా అవ్వవో తర్వాత విషయం. ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తారు, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు వచ్చేస్తాయి. ఢిల్లీకి పంపించేయాలి, ఢిల్లీకి అధిష్టానానికి మోటార్లో సూట్ కేసులు పంపించేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న సమస్య అది. అరే ఎంత గట్టిగా తను పంపించకపోతే, ఏమాత్రం తను పంపించే సూట్ కేసులో గట్టితనమో ఘనమో లేకపోతే, గట్టి ఘనమో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూసుకెళ్ళిపోతాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీటికన్నా ఎక్స్పీరియన్స్, మినిస్టర్ చేశాడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఆయన గట్టి సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు, 2వ కృష్ణుడిగా రెడీ అవుతున్నాడు. సో ఆ 2వ కృష్ణుడిగా అతను రాకుండా ఆ సూట్ కేసుల్ని మించి సూట్ కేసులు ఈయన పంపిస్తే ఈయన 1వ కృష్ణుడిగా కంటిన్యూ అవుతాడు. ఈయన బాధ అది పాపం. ప్రజల గురించి ఆలోచించే టైం లేదు రేవంత్ రెడ్డికి. ప్రజల గురించి ఎంతసేపు ఇది పెడితే డబ్బులు వస్తాయి. మూసి దీని మీద ఇది 6500 కిలోమీటర్లు చేయగలిగిన ప్రాజెక్ట్ని
చుట్టూ తీసుకొస్తున్నాడు. ఉమ్, ముక్కు ఇట్లా కాకుండా ఇట్లా చూస్తాడు. ఎందుకు? 1500 1600 బడ్జెట్ కావడానికి, ఉమ్, 1000 కోట్లు అవడానికి. 1000 కోట్లు అయితే నలుగురు కాంట్రాక్ట్లు, అదొక అక్కడ ఒక భాగం వరకు ఒకడు, ఇక్కడ భాగం ఒకడు. సో నలుగురు దగ్గర 4 అమౌంట్లు లాగచ్చు. హైడ్రా అదే బిల్డర్స్ దగ్గర లాగేయడానికి. ఈ ఎంతసేపు డబ్బులు ఎంత కలెక్ట్ చేయగలం, ఆ డబ్బులు మూటలు అధిష్టానానికి పంపించాలి. ఉమ్, ఈ తాపత్రయం కోసం ఈ ప్రజలు ప్రజల కోసం కాదు. వాళ్ళ తాపత్రయం. ఎందుకంటే ఆయన పాపం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నాకు పాపం రేవంత్ రెడ్డి చూసి జారేస్తుంది. పాపం సీఎం అయి కూర్చున్నాడు, కానీ ఈ నిరంతర పోరాటం పక్కనే కూర్చుంటున్నాడు. కోమటిరెడ్డి రెడీగా ఉంటున్నాడు. ఆల్రెడీ చెప్పాడు కూడా, నువ్వే సీఎం అని ఆనాడే చెప్పింది, కానీ అనుకోని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేసావు, నీ ఛాన్స్ నీకు వస్తుంది, నీ అవకాశం నీకు వస్తుంది అని చెప్పింది సోనియా గాంధీ అని ఆయన చెప్పాడు. సో రెడీగా ఉన్నాడు. ఎప్పుడు కొంచెం అలా రేవంత్ రెడ్డి కొంచెం అలాగా ఆదమర్చినా ఫట్ అనేది మోటార్లు పెడతాడు. ఈ మొదటి కృష్ణ దిగిపోతే రెండో కృష్ణ వచ్చేస్తాడు. వాళ్ళ పాలసీ అది. వాడు మూడో కృష్ణ కూడా రెడీగా ఉన్నాడు వాళ్ళకి, బట్టి విక్రమార్క. ఆ బట్టి విక్రమార్క ఎలక్షన్ టైం వరకే, ఎలక్షన్ ముందు తీసుకొస్తారు. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అనే స్లోగన్ కోసం ఎలక్షన్ ముందు తీసుకొస్తారు. ఈ లోపల ఈ టైంలో వీళ్ళిద్దరు పంచుకోవాలి. ఎప్పుడు కోమటిరెడ్డిని తీసుకురావాలనేది అధిష్టానం చూస్తూ ఉంది. ఎప్పుడు అధిష్టానం కోమటిరెడ్డి ఎక్కువ డామినేట్ చేసి డబ్బులు సూట్ కేసులు వస్తాడో అప్పుడు నువ్వు కూర్చోలేనా, నువ్వు ఆ స్థాయి చేయలేవు. ఎందుకంటే నువ్వు ఇప్పుడే సడన్గా మినిస్టర్ అయ్యావు. అంతకుముందు గతంలో మినిస్టర్ కాదు, ఏం కాదు, సడన్గా సీఎం అయ్యావు. నీకు ఆ సర్కిల్ లేదు. నువ్వేదో రియల్ ఎస్టేట్ అట్లా చేసావు, అతనేమో సర్కిల్ ఉంది, పెద్ద సర్కిల్ ఉంది. సో బాగా మూటలు ఇవ్వగలడు. నువ్వు 5 చాలు, నేను చేసావు కదా చాలని కూర్చోబెడతాను నా ఉద్దేశం.